సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది. రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సిఐడి అధికారులు నోటీసులు అందజేశారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సిఐడికి ఫిర్యాదులు. రామ్ గోపాల్ వర్మ కావాలనే విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాలను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు చేశారు. తాజాగా అందిన ఫిర్యాదుల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాలని తాజాగా సిఐడి జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే వ్యూహం సినిమాకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా సినిమా తీశాడని ఆర్జీవీపై కేసు నమోదు కాగా ఒంగోలులో విచారణకు హాజరయ్యాడు ఆర్జీవీ. ఇప్పుడు సిఐడి అధికారుల నోటీసుల నేపథ్యంలో విచారణకు మినహాయింపు కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు రామ్ గోపాల్ వర్మ. ఇదే విషయంపై మరింత సమాచారం గంగాధర్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి గంగాధర్. కాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సిఐడి అధికారులు మరోసారి నోటీసులు పంపించారు. 2019లో ఆయన తీసిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై ఏపీలో చాలా చోట్ల కేసులు నమోదాయి. అనకాపల్లి, మంగళగిరి, ఒంగోలు ఇలా పలు ప్రాంతాల్లో ఆయన మీద కేసులు నమోదాయి. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులు గతంలో ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన ఆ నోటీసులను పట్టించుకోకుండా తన లాయర్ని పంపించడం, తాను హాజరు కాలేనని చెప్పడంతో సిఐడి అధికారులు మరోసారి ఇప్పుడు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కమ్మరాజ్యంలో కడపరెడ్ల పేరుతో 2019లో ఆర్జీ ఒక సినిమాను తెరకెక్కించారు. ఈ కేసుపై కొందరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా వేసినప్పుడు దీంతో అమ్మరాజ్యంలో కడపబిడ్డలు అనే పేరు మార్చి ఆర్జీవీ సినిమాను రిలీజ్ చేశారు. అయితే యూట్యూబ్ లో మాత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే తన ఒరిజినల్ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి రిలీజ్ చేయడం అనేది కొందరి మనోభావాలను దెబ్బతీసినట్టయింది. మంగళగిరి సమీపంలో ఆత్మకూరు చెందిన బండారు వంశీకృష్ణ ఈ విషయం మీద సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు కూడా ఉన్నాయని, వాటిని తొలగించలేదని, అలాగే రిలీజ్ చేశారని చెప్తూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సీన్ వల్ల తమ మనోభావాలు దెబ్బతినేలా రామ్ గోపాల్ వర్మ ప్రవర్తించారని, దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్లో గత ఏడాది నవంబర్ 29న ఆర్జీవీ మీద కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో ఆర్జీవీకి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ కేసులో విచారణకు వర్మ హాజరు కావాల్సిందిగా ఆయన తనకు సినిమా షూటింగ్స్ ఉన్నాయని చెప్తూ తాను హాజరు కావాలని తన న్యాయవాదిని అయితే ఆయన పిలిపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు ఈ కేసు న్యాయస్థానంలో విచారణ దశలో ఉండగానే ఇప్పుడు ఆర్జీవీకి సిఐడి నుంచి మరోసారి నోటీసులు అందాయి. ఈ కేసుకు సంబంధించి వర్మకు గుంటూరు సిఐడి అధికారులు గత నెల 10 నోటీసులు అనేది జారీ చేశారు. కానీ అప్పుడు కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. తన తరఫున తన న్యాయవాదిని సిఐడి ఆఫీస్కు పంపించారు. సినిమా పనుల్లో తను బిజీగా ఉండడం వల్ల విచారణకు హాజరు కాలేదని చెప్పారు. అలాగే తనకు 8 రోజులు గడువు కావాలని కూడా కోరారు. కానీ వర్మకు సిఐడి అధికారులు గడువు ఇవ్వకుండా మరోసారి ఆయన విచారణకు హాజరు కావాలని చెప్తూ ఇప్పుడు తాజాగా మరోసారి ఇక్కడ ఆయనకు నోటీసులు పంపించడం అయితే ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒకవైపు చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే మితిమీరి ప్రవర్తించారో వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పేలాగా చేస్తామని కూటమి నేతలు అయితే ఇప్పటికే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఒకవైపు పోసాని కృష్ణమురళి ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి అయితే ఇటీవల అరెస్ట్ అయ్యారు. దీంతో ఒక్కొక్కరే అంటే రెడ్ బుక్ లో ఏది రాసుకున్నారో వాళ్ళ పేర్ల నుంచి ఎవరైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మితిమీరి ప్రవర్తించారు వారందరికీ చెప్పేలాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మకు కూడా గతంలో ఒంగోలు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయాలని చూశారు. కానీ అప్పుడు ఆయన స్టే తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఇప్పుడు సిఐడి పోలీసులు మరోసారి ఆయనకు నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు ఎలాగైనా ఆర్జీవీని అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తారా, అసలు ఏం జరగబోతుంది, ఆర్జీవీ అరెస్ట్ అవుతారా లేక మళ్ళీ ఆయన కోర్టును ఆశ్రయిస్తారా అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంటుంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ గంగాధర్.